జైల్లో పెట్టేస్తాను, నేను నరికిస్తాను, నేను కొట్టేస్తానని డాన్సులేసి, ఈ రకంగా భయపెడితే మేము ఓట్లేసి మేము తన్నులు తినాలా? హ్మ్. కోతులైనా మెరుగు మర్యాదగా బతుకుతాయి. హ్మ్. ఎవరన్నా ఒక అరటిపండేస్తే తింటాయి. హ్మ్. అటు ఆకలి తీర్చుకుంటాయి. హ్మ్. ఈడ ఆకలి ఎవడు తీర్చలేడు. హ్మ్. హ్మ్. బ్రహ్మాండంగా ఏస్తాడు డాన్సు. హ్మ్. దానికొక్కదానికి పనికొస్తాడు. హ్మ్. ఆ హ్మ్. అంబాటి రాంబాబో, లంబాటి రాంబాబో నాకైతే తెలవదు గానీ, హ్మ్. ఆ ముసలోడికి ఎందుకు ఆ పొగరు? హ్మ్. అసలు దరిద్రంగా ఉంది. ఆళ్ళని లెక్కే చేయకూడదు. ఆళ్ళ మాట ఎత్తకూడదు. హ్మ్. టీవీల్లో గానీ, దేనిలోనన్నా హ్మ్. అంబటి రాంబాబు 50 సంవత్సరాలో లేకపోతే 40, 30 ఆయనకి. హ్మ్. ఆయన ఎందుకు ఎగురుతాడు? ఎక్కడన్నా రాయి తన్నుకొని పడిపోతే కాళ్ళు, చేతులు ఇరుగుతాయని చెప్పు. హ్మ్. ఆయనకి అయిపోయింది. కింద పైన మెరిసినయి. మూతి మాటలు మేము మాట్లాడకూడదు. మామగారు నమస్తే. మీ పేరు మామ? నా పేరు నరసమ్మ బాబు. మా అమ్మ ఏం జేస్తారు? నేను లేబర్ పనికే పోతాను. హ్మ్. మా అమ్మ మరేంటి ఏంటి మరి ఈ రోజున అంబటి రాంబాబు గాని, జోగి రమేష్ గాని, హ్మ్. ఇటు చంద్రబాబు నాయుడిని, అటు పక్కన లోకేష్ గారిని. హ్మ్. ఇద్దరిని వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో, వాళ్ళ హ్మ్. ఇష్టం వచ్చిన భాషలో హ్మ్. బూతులు మాట్లాడుతున్నారు. ఆళ్ళ ముగ్గురు ఏంటసలు ఏం జెప్తారు మీరు? ఆళ్ళ ముగ్గురు మాట ఎత్తకు బాబు. నాకు సిగ్గేత్తుంది. ఎందుకని? అమ్మో నాయన! ఆళ్ళు మనుషులు గాదని. ఎందుకని? రాక్షసులు. ఎవరు? ఆళ్ళ ఆ! ముగ్గురు. హ్మ్. మరి ఇలాంటి మనుషులు నేను చిన్నప్పటి నుంచి నాకు 60 సంవత్సరాలొచ్చినియి గానీ, హ్మ్. ఇటువంటి దరిద్రులు నేనెక్కడ చూడలేదు. ఇలాంటి రాజకీయాలు చూడలేదు. హ్మ్. నా చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు రాజకీయం చేశారు. హ్మ్. ఇద్దరు అన్నదమ్ముల్లా చేశారు. హ్మ్. కలిసిమెలిసి సక్కంగా ఏదో వాళ్ళది ఆళ్ళు చేసుకునేవాళ్ళు. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసి చేసేవాళ్ళు. హ్మ్. ఈ రాజకీయం ఏంటి బాబు? ఈ రాజకీయాలు, ఈ కుట్రలు, ఈ నరుక్కోడాలు, కొట్టుకోడాలు. హ్మ్. నేను ఈ జిల్లాలో పుట్టలేదు. మాది శ్రీకాకుళం జిల్లా. హ్మ్. మాకు ఎర్రమనాయుడు మాకు బాగా తెలుసు. మా నాన్న ఆయన దగ్గర స్నేహంగా తిరిగేవాడు ఎనకాల. హ్మ్. అప్పుడు మేము చిన్న పిల్లలం. హ్మ్. మేము గూడా తిరిగేవాళ్ళం సరదాగా. హ్మ్. ఇందిరాగాంధీ వచ్చింది మా ఊరికి. హ్మ్. అప్పుడు గూడా ఇలాంటి రాజకీయాలు, హ్మ్. ఇలాంటి కుళ్ళి, హ్మ్. ఇలాంటి బూతులు తిట్టుకోవటం. హ్మ్. ఈ బూతులు తిట్టుకున్నోళ్ళు ఎవరు తిట్టుకుంటారు? లేబరోళ్ళుంటారే రోడ్ల హ్మ్. మీద. హ్మ్. వాళ్ళు గూడా ఇప్పుడు తిట్టుకోవట్లేదమ్మా. హ్మ్. చక్కగా మంచిగా పొజిషన్‌గా బతుకుతుండే. హ్మ్. ఈళ్ళేంటి మాట్లాడితేనేమో వాళ్ళంత వీడి పెళ్ళాం మరి నీ అమ్మ, నీ పెళ్ళాం అయి బూతులు తిట్టుకుంటావా? హ్మ్. అసలు మాకు సిగ్గేస్తుంది ఆ బూతులు ఇనాలంటే. ఆ! నువ్వేమన్నా అనుకో, హ్మ్. మాకు ఈ కుళ్ళు రాజకీయాలు, మాటలు ఇవి మాకు గిట్టలేదయ్యా. హ్మ్. మాకు పద్ధతిగా లేదు. హ్మ్. చంద్రబాబు నాయుడు చేసినా హ్మ్. మా ఆడోళ్ళకి గాని, మగోళ్ళకి గాని, చిన్న పిల్లలతో సహా హ్మ్. మీరు బూతులు తిట్టొద్దు. మీకు రాజకీయం అంటే దేశాన్ని కాపాడుతాం మేము. హ్మ్. మిమ్మల్ని ఏదన్నా మీకు మంచి చేస్తాము. హ్మ్. ఎవడో వాగాడని మీరు వాగబాకండని జనాన్ని అదుపులో పెట్టుకొని హ్మ్. చక్కగా మంచి మాటలు చెబుతుండ్రు గానీ, హ్మ్. ఈళ్ళలాగా డాన్సులేయటం. హ్మ్. ఆ అంబాటి రాంబాబో, లంబాటి రాంబాబో నాకైతే తెలవదు గానీ, హ్మ్. ఆ ముసలోడికి ఎందుకు ఆ పొగరు? హ్మ్. భార్య బిడ్డలున్నారే, హ్మ్. నీ భార్యని, నీ బిడ్డనంటే నీకంత రోషం పొడుచుకొచ్చిందే? హ్మ్. చంద్రబాబు నాయుడు పెళ్ళాన్ని తిట్టారు, భార్యని తిట్టారు, తల్లిని తిట్టావు. ఇప్పుడు కూడా తిడుతున్నావు. హ్మ్. నువ్వు అన్నం తింటున్నావా? హ్మ్. గడ్డి తింటున్నావా? హ్మ్. ఆళ్ళకి తిట్టొచ్చా? నీ వయసెంత? నీ ఏషాలేంటి? నీ ఏషాలు చూస్తుంటే, నీ మాటలు చూస్తుంటే మాకు సిగ్గుగా ఉందయ్యా! హ్మ్. మరి ఇంక మీరేమన్నా అనుకోండి గానీ, హ్మ్. ఆళ్ళకో నమస్కారం. మరి గతంలో గెలిపిచ్చారుగా 150 గెలిపిచ్చాం బుద్ధి సీట్లిచ్చి. లేక, మా హ్మ్. బుద్ధి గడ్డి తింది. హ్మ్. ఏదో మంచి చేస్తారనుకున్నాం. హ్మ్. ఇలాంటి కుట్రలు, కుళ్ళులు చేస్తారు, హ్మ్. ఇలాంటి గొడవలు తెస్తారు, ఇలాంటి బూతులు తిడతారని మేము అనుకోలేదయ్యా. హ్మ్. ఆ! ఆ! తెలియక గెలిపిచ్చాము. హ్మ్. కానీ ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా మంచి చేయమని కోరుకోవాలి గానీ, హ్మ్. ఇలా తిట్టమని జనాన్ని, హ్మ్. ఇలా రాజకీయం ఇలాగ ఎలా పెడతారా? హ్మ్. హ్మ్. రాజ్యాలు కూలిపోతాయ్యా ఇంకా ఇలాంటోళ్ళుంటే. ఆ! నిజం. నేను ఒకటే మాట. నాకు హ్మ్. చదువు లేదు. హ్మ్. మేమిక్కడ పుట్టలేదసలు. హ్మ్. మేము శ్రీకాకుళంలో బొబ్బిలి గడ్డ మీద పుట్టొచ్చాను. హ్మ్. నాకంతా తెలుసు. హ్మ్. కానీ మాకు చదువు లేదు. అంటే అమ్మా మీరు హ్మ్. చదువులేదంటా ఉన్నారు. హ్మ్. చదువుకున్న లేనోళ్ళు కూడా బూతులు మాట్లాడే యాస మనకు మాకు తెలుసు. రావు. యాస కొంతమంది మాట్లాడతారు, హ్మ్. కొంతమంది హ్మ్. మాట్లాడరు. కానీ అలాంటిది ఈ రోజున ప్రజా హ్మ్. ప్రభుత్వంలో ఎన్నుకున్న గత ప్రభుత్వం నాయకులు హ్మ్. ఇలా బూతులు మాట్లాడడం ఏం చెప్తారు మీరు దాని అసలు ఆళ్ళ గురించి? గురించి టీవీలో అంబాటి రాంబాబు, గోంగూర రాంబాబు ఇయి చెప్పకూడదు. హ్మ్. అసలు దరిద్రంగా ఉంది. ఆళ్ళని లెక్కే చేయకూడదు. ఆళ్ళ మాట ఎత్తకూడదు. హ్మ్. టీవీల్లో గాని, దేనిలోనన్నా హ్మ్. వాళ్ళు తీసి పక్కన పడేయాలి. హ్మ్. మనం ఇస్తరాకు అన్నం తింటాం. హ్మ్. ఆ ఆకునేం చేస్తాం ఎంగిలాకుని అటు పడేత్తాం గదా! హ్మ్. అట్ట పడేయాలి ఆళ్ళని. హ్మ్. పద్దాక ఆళ్ళ మాట ఎత్తకూడదు. హ్మ్. ఎవరైనా సరే. హ్మ్. ఇప్పుడు మన రాజకీయ నాయకులున్నారు. హ్మ్. ఎవరైనా సరే ఇప్పుడు మన తెలుగు తీసుకోళ్ళు. హ్మ్. ఇప్పుడు ఈ రోజన్నా ఆడది గాని, మగోడు గాని మాట్లాడారా? హ్మ్. ఎవరైనా గాని. హ్మ్. ఎంత అదుపులో ఉండారు. నోరు అదుపులో పెట్టుకుంటే హ్మ్. దేశానికి మంచిది. హ్మ్. ఇనేవాళ్ళు కూడా ముచ్చటగా ఉంటది. హ్మ్. కానీ ఈళ్ళు చూస్తుంటే అబ్బా! ఎంత దరిద్రంగా ఉందో డోకొత్తుంది నాకైతే. ఆ! వాంతులొస్తున్నాయి. హ్మ్. అది అలాంటి మాటలా?
ఏంటి చూస్తాడంట ఆయన. ఆయనకి ఇప్పుడు 80, 90 సంవత్సరాలు అయినాయి. ఆయనకెందుకు? ఆయన ఏమో 40 అంబటి రాంబాబు 50 సంవత్సరాలా? లేకపోతే 40, 30 ఆయనకి. ఆయన ఎందుకు ఎగురుతాడు? ఎక్కడైనా రాయి తన్నుకొని పడిపోతే కాళ్ళు చేతులు ఇరుగుతాయని చెప్పు. జనాలు కొట్టవసరం లేదు. ఆయనకి అయిపోయింది. కింద పైన మెరిసినయి. మూతి మాటలు మేము మాట్లాడకూడదు. అలాగే అన్ని మెరిసినోడే అలా మాట్లాడితే ఆయన వెనకాలోళ్ళు ఎలా మాట్లాడాల? చిన్నపిల్లలు తప్పు చేస్తే పెద్దోళ్ళు "అయ్యయ్య! తప్పు ఇది. ఇది రాజకీయం. మన ఇంట్లోది కాదు. మీ అన్నదమ్ములు తగాదులనుకో, నీ పెళ్ళాన్ని తిట్టు, నీ బిడ్డలు తిట్టు. ఇది రాజకీయం. రాజకీయం అంటే ఆయనకేమన్నా తెలుసా? ఆ లంబాడోళ్ళతో డాన్స్ ఏసుకున్నాం. డాన్స్ ఏస్తే బాగుంది బాబు. మాకు చూడాలనిపిస్తుంది. ఇంకోసారి ఏస్తే చూస్తాం. బ్రహ్మాండంగా ఏస్తాడు డాన్సు. దానికొక్కదానికి పనికొస్తాడు. నేను కరెక్ట్‌గా మాట్లాడుతున్నా. నన్నేమన్నా అనుకోండి, డాన్స్ ఏయటానికి కోతి మాటలు కోతులుంటాయి చూడు చెట్ల మీద. అలాంటి మాట్లాడతాకి. ఆ కోతులైనా మెరుగు మర్యాదగా బతుకుతాయి. ఎవరన్నా ఒక అరటిపండు ఏస్తే తింటాయి. అటు ఆకలి తీర్చుకుంటాయి. ఈడ ఆకలి ఎవడు తీర్చలేడు. బాగా కడుపు మండిపోతుంది. మండిపోయి ఏదో వాడు పుల్లలు పెడదాము, ఓ కొట్లాట జరిపిద్దాం. నేను మటు తప్పుకుంటాను అనుకుంటాడు. ఈసారి తప్పుకోడు. ఏస్తే ఆటే. మామూలుగా ఎయరు. ఏంటండి ఆ వయసుకు తగ్గ మాటలయ్యి? నీకు బుద్ధుందా కొంచెమైనా? నీ ఎనకాలోళ్ళకి నువ్వు బుద్ధి చెప్పాల. ఇదే ఇలాంటి కుళ్ళు రాజకీయమా? ఏంటి చూస్తాడంట. ఎవడంతు చూస్తాడా? ఈడంతు చూస్తాను అంటున్నాడు. ఎవడంతు చూడలేడు. ఆయన వల్ల అవ్వదు. మూసుకొని కూర్చోము. అంటే ఈ రోజున అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ పంపించిన తరుణంలో నన్ను ఒక సామాన్యుడిలా జైల్‌లో ఒక సామాన్యుడిగా చూస్తున్నారు. నాకు ఇంటి భోజనం కావాలి. నన్ను అసలు సరిగ్గా చూడట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు మరి జైల్‌లో ఆ అంతా. రోజు చంద్రబాబు నాయుడు గారిని పెట్టేటప్పుడు నీకు గుర్తు రాలేదా? ఆ రోజు పక్కపక్క ఎగలు ఇచ్చావే ఆడదానికి మరి మా మాటలు మాట్లాడకూడదు గానీ మేము అంత పెద్దోళ్ళం గాదు. ఆ రోజు మీరందరూ పళ్ళు ఎగలు ఇచ్చారే, ఆడోళ్ళు ఎగలు ఇచ్చినట్టు. ఇవాళ నీవు కాడికొచ్చేసరికి నీకు బాధగా ఉందా? నీకు ఇంటి భోజనం గావాలా? నీకు ఆళ్ళు జైల్లో గూడా భోజనం పెట్టకూడదు. ఆళ్ళు బుద్ధి లేక భోజనం పెట్టారు. నిజంగా నేను చెప్పాలంటే. పోలీసోళ్ళు ఎందుకు తిడతావు? నీ రాజకీయంలో ఉన్నప్పుడు నువ్వు పోలీసోళ్ళు వాడుకోలేదా? నీ ఇష్టాసారంగా జోబీలో పెట్టుకొని తిప్పుకున్నవే. ఈరోజు వాళ్ళేం చెయ్యాలా? వాళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు అంటున్నవే. నువ్వు అన్నం తినయ్యా, గడ్డి తినబాకు. పద్దాక గడ్డి తింటే గొడ్లుకి గడ్డి లేకుండా పోద్ది. నువ్వు అన్నం తిని కొంచెం మీ ఆవిడని అన్నం వండమను. ఏదో పప్పో, చారో యేసుకొని తిను. ఆ! ఒకడు వాగాడు గన్నవరం. ఏంటమ్మా వంశీనా? గొప్ప వంశీ. పప్పు శుద్దా అన్నాడు. ఆ పప్పులోని టమాటా ఏసి, ఉల్లిపాయ ఏసి తాలింపేసుకొని తింటే పప్పు ఎంత రుచిగా ఉంది. ఇప్పుడు అంత రుచిగా ఉంది మా లోకేష్ బాబు వచ్చాక. మేము పప్పు వండుకొని తినవసరలా. అంత రుచిగా ఉంది. ఆ పప్పు శుద్ద అన్నాడే, ఆ పప్పు తినమను. ఆ రుచి ఏంటో తెలుస్తది. ఎందుకయ్యా ఈ పదవులు? మరి ఈ రోజున జోగి రమేష్ కూడా మాట్లాడుతున్నాం మా అమ్మ లోకేష్ గారి గురించి. ఈ రోజున లోకేష్‌కి కొవ్వు తగ్గింది. మైండ్ పోయి చిప్పు దొబ్బిందని చెప్పి అంటున్నారు. కరెక్టే. మరి అందుకే గెలిచాడాయన. మరి మైండ్ పోయినోడే ఎక్కడో అడుక్కోమనెళ్ళి. నాకు మరి కోపం వస్తుంది గానీ ఆళ్ళ చేష్టాలు చూస్తుంటే. ఆళ్ళెందుకు తిడతాం? నువ్వు గెలువు. నువ్వు మంచితనంగా జనాన్ని మంచితనంగా వాడుకో, చేతిలో తెచ్చుకో. నువ్వు గెలిచి చూపి గానీ తిట్టుకోవటం కాదు రాజకీయం. దేశాన్ని కాపాడే రాజకీయం ఇది. కుళ్ళు రాజకీయం ఏంటంటే మీ అన్నదమ్ముల తగువులు, మీ అక్కచెల్లెల తగువులు, మీ పొలాల గురించి తగువులు, అయి బాగుంటాయి. ఇది రాజకీయాన్ని అంటే రాజకీయం అంటే దేశాన్ని కాపాడాల. ఇది కాపాడకుండా ఇదేంటి ఇలా పుల్లలు పెట్టే రాజకీయం. పెట్టినా మీ పుల్లలు పెట్టినా ఎవరు నమ్మరు గానీ మాకే సిగ్గేస్తుంది. మీ మాటలు, మీ ఆశాలు, మీ డాన్సులు చూస్తున్నారు. అంటే అసలు మా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నాం ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి. చంద్రబాబు అసలు ప్రభుత్వం విఫలమైపోయింది. ప్రజల్లో మన్నన కోల్పోయాడు చంద్రబాబు. అవును. ఆళ్ళు తప్పు చేసే దాన్ని మేము ప్రశ్నిస్తుంటే మా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు చంద్రబాబు అని చెప్పి ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నిజంగానే ఫెయిల్ అయిపోయిందా ప్రజల్లో? జగన్ మోహన్ రెడ్డిని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఆయన అదుపులో పెట్టుకోలేకపోయాడు. చేతకానితనం అయిపోయింది. జనాన్ని అదుపులో పెట్టాలంటే ఎవరు పెట్టాలా? నాయకుడు పెట్టాల. మరి ఆయనే జనాన్ని గాలిగా వదిలిస్తే ఇంకా ఆయన గురించి ఎందుకు? నేను మాట్లాడనయ్యా ఆయన గురించి. నాకు మాట్లాడను. లేడు. లేడు. ఆయన ఊరి మీద వదిలేశాడు. మీరు నరుక్కోండి, చంపుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. నేను మటుకు చక్కగా ఇంట్లో కాపురం చేసుకొని ఉంటాను. ఆయన వదిలేసాడు. ఆయన గురించి నన్ను అడగొద్దు. చంద్రబాబు నాయుడు గురించి అడుగు. ఇంకెవరి గురించినా మాట్లాడు. జగన్ పేరెత్తి ఆ విధంగా కోపం తెచ్చుకున్నారు. ఎందుకని? పాపం కాదా? ఏందిది? ఆ నాన్న ఉన్నప్పుడు ఎలాంటి కొట్లాటలున్నాయా? మేము చిన్నోళ్ళం, పెద్దోళ్ళం, తెలివి తక్కువోళ్ళం మాట్లాడుతున్నాం. ఆ నాన్నగారు ఉన్నప్పుడు ఇలా కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. తండ్రి మహారాజు ఆయనకు దండం పెట్టాలి. రాజశేఖర్ ఇలాగ చేస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొడుకు అదే ఆ కంఠమే తప్పు అయిపోయింది ఆయన. ఆ కొడుకుని కన్నాడు చూడు.
పెద్ద తప్పు చేశాడు ఆయన. ఎందుకని? ఎందుకు చేశాడో మరి ఆయనకే తెలియాల. హ్మ్. ఆయన ఇప్పుడు భూమి మీద లేడుగా మనం అడుగుదామంటే. హ్మ్. ఆ కొడుకుని కానీ ఏం సుఖపడ్డాడు? చెడ్డ పేర్లు తెచ్చుకున్నాడు. హ్మ్. కానీ చంద్రబాబు నాయుడు ఆయను చక్కగా స్నేహంగా ఉన్నారు. హ్మ్. కానీ ఇప్పుడు ఎలాగుందో తెలుసా? హ్మ్. ఎప్పుడు మేము చచ్చిపోవాలా. హ్మ్. మాకు మేము ఓట్లేసుకున్నామే. మేము నరుక్కొని, కొట్టుకొని చచ్చిపోతే హ్మ్. ఆళ్ళు శుభ్రంగా నిదానంగా ఉంటారండి. హ్మ్. అది వాళ్ళు చేసేది. మరి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్‌లో వైసీపీ పార్టీ గెలుస్తుంది. ఇంకొక రానున్న సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర చేస్తారు. జగన్ 2.0 చూపిస్తాను పాదయాత్ర అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ప్రజలు నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఏం చెప్తారు మా అమ్మ మరి? మరి నాకు తెలిసిన మాటయితే హ్మ్. గెలుస్తానని ఆయనకు నమ్మకం ఉందేమో నాకైతే తెలవదు గానీ, హ్మ్. మాకైతే లేదయ్యా. ఎందుకనమ్మా? మరి ఆయన చేసే పనులు మంచివి కాదు కదా! హ్మ్. భయమవుతుంది. హ్మ్. అంబటి రాంబాబేమో జైల్లో పెట్టిస్తాను, మరి నేను నరికిస్తాను, నేను కొట్టేస్తానని డాన్సులేసి ఈ రకంగా భయపెడితే మేము ఓట్లేసి మేము తన్నులు తినాలా? ఆ! చెప్పు. హ్మ్. మేము హాయిగా మా ఇళ్లల్లో మేముంటాం. హ్మ్. ఇలాంటి మంచి మహారాజుకి ఓట్లేసుకుంటే కడుపు నిండా బొవ్వ 4 ఏళ్ళు వస్తాయి కమ్మ తింటున్నాం. హ్మ్. ఆయన చెడ్డోడని అనట్లేదు. ఆయన 3 ఏళ్ళు ఇచ్చాడు. హ్మ్. కానీ ఇలాంటి కొట్లాటలు పెట్టొద్దు అంటున్నాం. హ్మ్. ఆయన చెడ్డోడని మేము అనట్లేదు. ఆయన 3 ఏళ్ళు ఇచ్చాడు. ఈయన 4 ఏళ్ళు ఇస్తున్నాడు మాకు. హ్మ్. ఎవరు చెడ్డోళ్ళు కాదు. కానీ ఆయన జనాన్ని అదుపులో పెట్టుకోవాలి పార్టీ వాళ్ళు. హ్మ్. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. హ్మ్. తెలుసా నీకు? హ్మ్. ఏ ఊరైంది? చెప్పండి. ఉన్నాడు. హ్మ్. ఆయన పరిపాలనలోకెళ్ళాడు. హ్మ్. ఆయనకి ఏ మేలు జరగలేదు. అన్ని కుట్రలే చూపిచ్చాడు. హ్మ్. అమ్మ నాయన నేను ఈయన పరిపాలనలో ఉంటే నేను అయిపోతాను. హ్మ్. మా మా మండలానికి నేను చెడ్డ పేరు వస్తదని మళ్ళీ అందులో నుంచి ఇందులోకొచ్చాడు. హ్మ్. ఇందులోకొచ్చినా ఆయన ఏం మాట్లాడలే. హ్మ్. బంగారు తండ్రి. హ్మ్. కృష్ణప్రసాద్ గారు. మేము పని చేసాము. మా పని దగ్గరికొచ్చాడు. హ్మ్. మళ్ళీ ఆయన ఎవరు దేవి అనుమా హ్మ్. ఆయన కూడా హ్మ్. అబద్ధం ఎందుకు చెప్పాలి? జరిగింది నిజమే చెప్పాలి. దేవుడు మెచ్చుకుంటాడు. ఇలాంటి హ్మ్. అబద్ధాలు, కుట్రలు చేస్తే దేవుడు కూడా మెచ్చుకోడు. దరిదాపులకు రానివ్వడు. హ్మ్. ఆళ్ళు గుళ్ళకి పోతారు గానీ కొబ్బరికాయ వేస్టు. హ్మ్. అబ్బే! వాళ్ళంతా దొంగ ప్రేమలు, దొంగ మాటలు, హ్మ్. దొంగ వ్యవహారాలు.